దాన్ని కట్టినకైతే తీసుకుపోయినా కొడుకు పెళ్లి చేసుడేమో కానీ పురుగు అట్లా తోటలో పెడితే పురుగు నల్లి ఆకుంటే తోట వండుతుంది. ఇంతమందిలో మా పుల్లగారు ఏడి అయ్యో పొల్లగారికి ఇప్పుడు ఎందుకు వస్తాడే నా కొడుకుని తీసుకోవాలి అత్తయ్య ఇక్కడే ఉంది. నిన్ను తీసుకొని పోతే మంచి కూడా దానికి పిల్ల నాకు కనుకున్నాడు పుష్పంగా అన్నా నా బిడ్డ నీ ఇంటి జిచ్చు తలగది అంతేలాగైతే మా అల్లునెత్తు రూపాయలు అడిగినావు నీ ఎత్తు నచ్చుకోరా మళ్ళా బయట మా అయ్యపురాలు ఎత్తు కూడా డబ్బు వస్తాం లగ్గం పెట్టుకుందాం పట్టు ఎన్ని పోసినా కానీ పెట్టేస్తుంది మీరు అల్లత్తంతి అల్లత్త ఇట్లా ఫోన్ చేస్తాం అన్నోళ్ళందరూ అంటే వచ్చి చూసేదాకానే వాళ్ళు ఆరాటం చూసినాక మా ఇల్లే మర్చిపోతారు పొల్లరాకెళ్ళి కనుక్కున్నాడు అక్కడికి వెళ్ళి కూర్చోండి కాబట్టి గుర్రం వేసుకొని మాత్రం వీళ్ళ రాజ్యాలు వీళ్ళ తిరుక్కుంటే అడవి కిర్రు తిన్నట్లకి వెళ్ళేస్తాడు తల్లిని మరి ఎండలు తంచి కొడతాడు కొట్టాడు ఎండల దాహవనగా తూప కలిగింది. 4 ఈడుసుగా పోతాండి అయిపోయే ప్రాణాలు అయితే కొడుకు నీ కలివికి బలివికి పెళ్లి చేస్తారంటే కోరరాని కోరిక కోరిదివి కట్టరా నీ బద్దవది కడుతుంది. ఎన్ని రాజ్యాలు తిరిగిన నీకు పిల్ల దొరకబా పిల్ల నచ్చిన కాడ డబ్బు మొత్తం అనరా ఈ డబ్బు మొత్తం అన్న కాడ అమ్మాయి నచ్చకబా అడవిలో ఓని ఏడితే అడవిలో వెన్నెలగా ఎవరన్నా చూస్తారా అడవిలో ఏడితే ఎవరన్నా ఓదారుస్తారా వేసి ఎక్కడికన్నా పోయి నీళ్లు తాగి నా ప్రాణం కాపాడుకొని నా కొడుకు నా భార్య గలబోతా నా కొడుకు ఎయ్యన్నప్పుడే పెళ్లి చేస్తానని మెల్లగా సుధరాచుకొని 4 పరుగుములు చూసే వరకు అంత దూరాన సింతలు కనిపిస్తాయి. సింతలున్న కాడ ఊరుంటది తుమ్మలున్న కాడ కుంట ఉంటది కుంట కొంగరున్న కాడ నీళ్లు ఉంటాయో అంటారు. మరి గుర్ర మీద కొలువు తీరి రాను రాను ఎక్కడికి వస్తాడు అది పోలంగి నగరం కాదు. పోలంగి నగరం అని తనకి ఎరకరా ఊరు బయట ఉన్నది కట్టగడబడ కమ్మల గుడిసే. ఏ గుడిసే అయితే ఏ కులమైన అనుకులమే కులమేదైన కులమే కులకారం. నేను మంచినీళ్ళు అడిగిన ప్రారంగా పాడుకున్న భార్య నా కొడుకు కలబోతానని కమ్మల గుడిసె ముందు గుర్రాన్ని ఆపిండు. అయ్యా వీళ్ళు అర్జర్సులో మానవ జాతికి కులం తక్కువ అయితే కట్టగడ కమ్మల గుడిసి ఉంటది. ఏ కులమన్నా కానీ నా ప్రాణం కాపాడుకుంటానని ఆ గుడిసె కాడికి వస్తాడు పుష్పంగా రాదు. ఆ గుడిసెలో చూడవమ్మా నులకాయం చేస్తారే ఆగి నీళ్ళు అడుగుదాం అనుకున్నాడు. అయ్యో అర్జన్సులు ఉన్నట్టున్నదని ఎందుకు మరి ఆ మాట చెవులు ఉన్నట్టున్నదన్నమాట ఇన్న పిల్ల చేతి తెరుచుకున్నది పొట్ట కూటి కొరకై మా చేతుల మాకు వచ్చిన పని చేసుకొని బతుకుతానంగాని నువ్వు జంబులు
కడుపుల పుట్టుక పుట్టలేదు కానీ మేము వాళ్ళు పని చేసుకొని బతుకుతాను అయ్యో అది రాజుల కులమే కానీ మా రాతపాడు వాడా గిట్లా ఆయనన్నది అయ్యో నులకై ఎంట్లేస్తారు అంటే జాంబవులు కావచ్చు అని అనుకుని ఏ ముక్కులో అని అడగక ఎడుతున్నాయి పోయినా అమ్మా రాజులే అని అన్నారు మీ పేరేందమ్మా అని అన్నారు అయ్యా ఈ ఊరు పేరు కోలంగి నగరం నా భర్త పేరు కోలంగి రాజు నా పేరు పూర్ణమాదేవి అయ్యా మాకు ఒకనాడు అన్ని తిరగలి ఉండి ఏ జలమూల ఏ పాపం మూట కట్టుకున్నా మాకు అన్ని తీరుల దూరం అయిపోయిన అర్తి వాళ్ళ రీతి మిగిలిపోయాను అడుక్కొని తింటే ఎన్ని రోజులను తింటామని పొట్ట కూటి కొరకు అయ్యా ఏ కూలి ఎగిరి అయ్యే శాతగాక కట్టెల పొంటి చెరువుల పొంటి పోయి ఇరిరి కమ్మ కోసుకోని తల్లు తలుగులు వేరుకొని తల్లు తలుగులు అమ్ముకోని తల్లు తలుగులు అమ్ముకొని పోసుకుంటా ఉన్నాము కులము రాజుల కులమైన ఇల్లు లేదు ఊరు బయట భూమి లేదు భూమి లేదు ఈ కట్టపొట్టి అయ్యే పొరంగు ఎగల గుడిసి కట్టుకొని మేము బతుకుతాను అయ్యా పేరు పెట్టుకోకు అయ్యా కరివిలేవి రెండు కావడి కుండలు అన్నారు అందరు లోకం మీద కలిగినలే ఉండరు అందరు లోకం మీద ప్యాగలే ఉండరు పళ్ళు ఓడలు కావచ్చు ఓడలు పళ్ళు కావచ్చు అయ్యా అయ్యా నా రాత పొలం ఇచ్చిన వారన్న వార మాదిగా మాల చాది చెందినున్నని నేనంటే మేము మాలున్నాం కాదు మాది ఉన్నాం కాదు రాజుల కులం అయితే మరి రాజులు రాజ్యం వేరాలే మరి ఈ తాళ్ళతో ఊళ్ళెందుకు వేంతారంటే ఏ పెద్దలు చేసిన పాపం మా పొట్ట బట్టి పీడించి మేము ఈ చెల్వకు దరిద్రమైన అన్నప్పుడైనా రాజు పుష్పంగా దేవుడయ్య పోలంగిరి నేను వస్తాను నాకు ఇరవై గ్రహం కలిగింది నిన్ను మంచి ఇల్లు ఎందుకో అన్నాడు గిన్ని నీళ్ళు తాగిపోతుంది అయినా గిన్ని నీళ్ళు ఉండవాలి ఆయన ఏం చేస్తాడు అయ్యా నేను పులి పెడతా తడిపిన నారండి పోతుంది అయ్యో ఇడిచి పెడితే కరిగిపోతుంది అనుకున్న ఆడవిల్ల చూడు అయ్యా నిలబడి ఉండి కూర్చున్నాను ఏమంటే నాకు కుర్చీగా తెలియదు పంది నీళ్ళకు నిలబడి అయ్యా నీళ్లు తెస్తుంది నా బిడ్డ అని ఓ బిడ్డ రజనవ్వా ఇన్ని నీళ్లుదే బిడ్డ బాట షారికి నీళ్లు మనంతటి కులపాయి నచ్చిండు అన్నది అప్పుడు ఆడవిల్ల చూసినవా ఆ బిడ్డ రజని దేవికి అప్పుడు గుడిసిలకెళ్ళి ఇంకా చదువుకునేటి పిల్ల చూడమ్మా ఎట్లా అవుతున్నది సత్య సత్యల్లారాయి సత్యల్లారాయి